బ్రహ్మదేవుడు పంచభూతాలను పిలిచి ఒక్కో వరం కోరుకోమన్నాడట. వరం కోసం తొందరపడిన ఆకాశం అందరికంటే పైన ఉండాలని కోరింది. ఎవరికి అందనంత ఎత్తులో నిలిపాడు బ్రహ్మ. ఆకాశం మీద కూర్చునే వరాన్ని సూర్యుడు కోరడంతో నేటికి ఆకాశం మీద విహరిస్తున్నాడు. వారిద్దరి మీద ఆధిపత్యం చేసే వరం అడిగింది జలం. మేఘాల రూపంలో మారి ఆకాశం మీద పెత్తనం చలాయిస్తూనే కొన్నిసార్లు సూర్యుడిని కూడా కప్పేస్తోంది. పై ముగ్గురిని జయించే శక్తిని వాయువు కోరడంతో పెనుగాలులు వీచినప్పుడు రేగే దుమ్ము ధూళికి మేఘాలు పటాపంచలవడం, సూర్యుడు ఆకాశం కనుమరుగవడం జరుగుతుంటాయి. చివరి వరకు సహనంగా వేచి చూసింది భూదేవి. పై నలుగురు నాకు సేవ చేయాలని కోరడంతో బ్రహ్మ అనుగ్రహించాడు. అప్పటి నుండి ఆకాశం భూదేవికి గొడుగు పడుతోంది. వేడి వెలుగు ఇస్తున్నాడు సూర్యుడు. వర్షం కురిపించి చల్లపరుస్తోంది జలం. సమస్త జీవకోటికి ప్రాణవాయువు అందిస్తున్నాడు వాయువు. సహనంతో మెలిగి వరం కోరిన భూదేవికి మిగతా భూతాలు సేవకులయ్యాయి. సహనవంతులు అద్భుత ఫలితాలు పొందగలరని నిరూపించడానికి ఈ చిన్న కథ చాలు.